హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శేఖర్ అనలిస్ట్ ఛానల్. టుడే అవర్ టాపిక్ ఈజ్ అబౌట్ కండిషనల్ ఫార్మాటింగ్ ఇన్ ఎక్సెల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము హోమ్ ట్యాబ్లోని కండిషనల్ ఫార్మాటింగ్ 1 by 1 గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ హైలైటింగ్ సెల్స్ రూల్స్ను గ్రేటర్ దాన్ లెస్ దెన్ వాల్యూస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మన దగ్గర ఉన్న నేమ్స్తో పాటు స్కోర్ వాల్యూస్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్కి వెళ్ళి గ్రేటర్ దెన్ అనేది సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రేటర్ దెన్ 40 ఉంటే పాస్ అనుకుందాం. దానికి మనం గ్రీన్ కలర్ ఇస్తున్నాం. చూస్తే ఇప్పుడు గ్రేటర్ దెన్ 40 కంటే ఏవైతే వాల్యూ ఉన్నాయో అవి గ్రీన్ కలర్లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది, మిగతావి ఎంటీగా ఉండిపోవడం జరుగుతుంది. అలానే ఇప్పుడు మనము లెస్ దెన్ ట్రై చేద్దాం. లెస్ దెన్ ట్రై చేసినప్పుడు బిలో 40 ఉన్న వాటిని ఇప్పుడు ఫెయిల్డ్గా రిప్రజెంట్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు టాప్ బాటమ్ రూల్స్ తెలుసుకుందాం. మనకు A to J అనే స్టూడెంట్స్ ఉన్నారు. మన దగ్గర మార్క్స్ 50 ఏ వాల్యూ నుంచి 50 వరకు ఉన్నవి. వాటిని ఎలా వాడతామో చూద్దాం. ఇప్పుడు టాప్ 10 స్టూడెంట్స్ ఉన్నారు కదా, టాప్ 10 కాకుండా మనం వాళ్ళలో టాప్ 3 తీద్దాం. టాప్ 3 వాల్యూస్ వాళ్ళకి ఎల్లో కలర్ రిప్రజెంట్ చేద్దాం. చూసారా, వీళ్ళ ముగ్గురు టాప్ 3 స్టూడెంట్స్. అలాగే మనం బాటమ్ 3 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బాటమ్ 3 వాల్యూస్ని కూడా మనం తెలుసుకోవచ్చు. బాటమ్ 3 వాల్యూస్ను మనం చూసుకున్నట్టయితే మనం రెడ్ కలర్లో రిప్రజెంట్ చేద్దాం. బాటమ్ 3 వాల్యూస్ ఈ ముగ్గురే. ఇప్పుడు మనము డూప్లికేట్ వాల్యూస్ చూద్దాం. మన దగ్గర ఉన్న వాల్యూస్ని అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్కి వెళ్ళి హైలైటింగ్ సెల్స్ రూల్స్లో లాస్ట్లో డూప్లికేట్ వాల్యూస్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు వచ్చిన డూప్లికేట్ వాల్యూస్, యూనిక్ వాల్యూస్ మనం ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. మన ప్రస్తుతానికి డూప్లికేట్ వాల్యూస్ని చూద్దాం. ఇవనేది రిపీటెడ్గా వస్తున్న వాల్యూస్ ఇవి మిగతావన్నీ యూనిక్గా ఉన్న వాల్యూస్. ఇప్పుడు మనము కలర్ స్కేల్ గురించి తెలుసుకుందాం. కలర్ స్కేల్, ఇప్పుడు మన దగ్గర వాల్యూస్ ఉన్నాయి. వాల్యూస్ని ఒకసారి సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్కి వెళ్ళి కలర్ స్కేల్లో మనం రెడ్ టు గ్రీన్ తీసుకున్నాం. ఇప్పుడు డార్క్ గ్రీన్ ఉన్నవి హైయెస్ట్ వాల్యూస్, అలాగే డార్క్ రెడ్ ఉన్నవి లోయెస్ట్ వాల్యూస్. వీటిని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సార్ట్ కూడా చేసుకోవచ్చు. సార్ట్ చేసుకున్నట్టయితే మనకు లోయెస్ట్ హైయెస్ట్ వాల్యూస్ ఇలా చూపెడుతుంది. అప్పుడు మనకు చూడడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము ట్రాఫిక్ సిగ్నల్స్ చూద్దాం. ఇలా సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్, కలర్స్, సెట్స్ ఇవి సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం హైయెస్ట్ వాల్యూస్ అనేది గ్రీన్గా రిప్రజెంట్ చేస్తుంది. యావరేజ్ వాల్యూస్ అనేది ఫ్రెండ్స్, నేను చెప్పినవి మీకు అర్థమైనవని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా నుంచి మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్ట్ ఇవ్వడానికి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.